నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ ఇంట్రాక్షన్ ఛానల్ పెరుగుతూ ఉంటేనే వీడియో రీచ్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ పైన అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి, లేపేయాలని ఎన్నో జరిగాయి. స్టిల్ మనం ఇంకా కంటెంట్ చేస్తూ ఉన్నాం, బట్ రీచ్ ఉండట్లేదు. మీరు ఒకసారి వెనక్కి చూడండి, ఒక్కొక్క వీడియో నేషనల్ మీడియా కావచ్చు, మన శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, అవి కూడా టచ్ చేయలేనటువంటి సబ్జెక్ట్స్ మనం ఇస్తూ ఉన్నాం ఇక్కడ, కానీ రీచ్ చాలా తక్కువగా ఉంటుంది. కారణం అల్గారిథం. సో ప్లీజ్ మీ యొక్క ఇంట్రాక్షన్ పెరిగేలా చూసుకోండి ఛానల్తో. అండ్ మనం సనాతన కాంక్లేవ్ 2026 థర్డ్ ఎడిషన్ కూడా అతి త్వరలో చేయబోతున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు వెంటనే రిజిస్టర్ అవ్వండి కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన నిజంగా చెప్పాలంటే ఒక చారిత్రాత్మక ఘట్టం. కానీ కొందరికి ఇది జాతి ద్రోహంలా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ కాన్సెప్ట్లో మోదీ సంతకం చేయడాన్ని యూదియర్, అసలు ఎవరి వర్ష గండికోట నిల్లుట్ల, భారత ప్రధాని మీద ఇంతలాగా విషయం. లెట్స్ ఎక్స్పోజ్. ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీకి అద్భుత గౌరవం లభించింది. కన్సర్ట్లోకి ఆయన రాగానే ఎంపీలందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. స్పీకర్ ఆఫ్ ది కన్సర్ట్ మెడల్ అందుకున్న మోదీ గెస్ట్ బుక్లో సంతకం చేశారు. కానీ ఇది చూసి వర్ష గండికోట అనే హమాస్ సానుభూతి పర్రాలు తట్టుకోలేకపోతుంది. హమాస్ చేసిన మారణ హోమాన్ని కనీసం ఖండించని ఆమె ఇజ్రాయెల్తో భారత్ ఒప్పందాలు చేసుకోవడాన్ని దేశద్రోహం అంటున్నది. వర్ష గండికోట ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు కోఆర్డినేటర్ జనరల్. పేరుకి అభ్యుదయ సంస్థ అయినా దీని అసలు పని భారత వ్యతిరేకత, హిందూ ద్వేషం, ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలానికి మద్దతు పలకడం. గడిచిన 6 ఏళ్లుగా ఈ సంస్థ అంతర్జాతీయ వేదికల మీద భారత్ పరువు తీసుడే పనిగా పెట్టుకున్నది. నెదర్లాండ్స్లోని హేగ్ గ్రూప్లోని ఈమె కీలక పాత్రధారి. పాలస్తీనాకు సంఘీభావం తెలపడం పేరుతో ఇజ్రాయెల్, భారత్ల మీద విషం జిమ్ముడే వీళ్ళ పని. ఈ ముఠాలోని ముఖ్యుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ సంస్థలో సభ్యుల పేర్లు వింటేనే వీరు ఎంతటి భారత వ్యతిరేకులో మనకు అర్థమవుతుంది. హర్ష్ మందర్, సోనియా గాంధీ నేతృత్వంలోని ఎన్ఏసీలో పనిచేసిన ఈయన హిందూ కమ్యూనల్ వైలెన్స్ బిల్ ముసాయిదాను తయారు చేసిండు. క్రిస్టియన్ మిషనరీల నిధులతో నడిచే సంస్థలతో ఈయనకు చాలా పెద్ద ఎత్తున సంబంధాలున్నాయి. పార్లమెంట్ దాడి నిందితుడు అఫ్జల్ గురు ఉరిశిక్ష రద్దు కోసం పోరాడినటువంటి వ్యక్తి. యూకే లేబర్ పార్టీ నేత. హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులను బ్రిటన్ పార్లమెంట్కు ఆహ్వానించిన వ్యక్తి. మన దౌత్యవేత్త రవీంద్ర మాత్రేను చంపిన హంతకుల విడుదల కోసం ఉద్యమించిన వ్యక్తి. రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో ఈయనను కలవడం నిజంగా పెద్ద వివాదమే అయింది. వివాదం కాదు, దరిద్రం అని చెప్పుకోవాలి మనం. నోమ్ చామ్స్కీ అండ్ విజయ్ ప్రసాద్ అరాచకవాద సిద్ధాంతకర్తలు వీరు. మరియు చైనా అనుకూల జర్నలిస్టులు కూడా ఈ ముఠాలో సభ్యులే. వర్ష గండికోట నిరంతరం భారత్లో ముస్లిం విక్టిమ్హుడ్ నెరేటివ్ను నిర్మిస్తూ ఉంటుంది. నూహ్ హింస. హర్యానాలో ఉగ్రవాద మూకలు హింసకు పాల్పడితే ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చేస్తే దాన్ని డిమాలిషన్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ అని ప్రచారం చేసింది ఇక్కడ. అంటే నేకడ్ హిందూ సుప్రీమిజం అనే పేరుతో అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ భారత్ మీద బురద జల్లుతూ ఉంటారు హిందూ పేరు మీద. మణిపూర్ ఘర్షణలను భారత జాతీయవాదులు తెగలపై చేస్తున్న యుద్ధంగా చిత్రీకరించింది. హమాస్ దాడిలో చనిపోయిన 12 మంది యూదులకు మోదీ శ్రద్ధాంజలి ఘటించడాన్ని కూడా దేశ వ్యతిరేకత అంటా ఉన్నది వర్ష. పహల్గాం మారణ హోమం తర్వాత భారత ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేస్తే దాన్ని యుద్ధోన్మాదం అని విమర్శించింది. పాలస్తీనా, ఆఫ్రికా ప్రజల కోసం ఆవేదన చెందే ఈమె పాకిస్తాన్లో హిందువుల అణచివేత గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. భారత్లోని ది వైర్, న్యూస్ క్లిక్ వంటి చైనా అనుకూల వెబ్సైట్లకు ఆర్టికల్స్ రాసే ఈ గ్యాంగ్ లక్ష్యం ఒక్కటే: మోదీని అప్రతిష్ట పాలు చేయడం ద్వారా భారత్ ఎదుగుదలను ఆపడం. కానీ అంతర్జాతీయ వేదికల మీద ఇజ్రాయెల్ లాంటి మిత్ర దేశాలు భారత్కి ఇస్తున్న గౌరవం ముందు ఈ కుట్రలు ఎక్కడి దాకా నిలబడతాయి. కానీ ఈ కుట్రలనే నిజాలు అనుకొని నమ్మేటటువంటి దద్దమ్మలు కూడా ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నిజాలు అనుకుంటారు, కొంతమంది
ఈ యొక్క కుట్రలు మా నరేటివ్కి బాగా ఉపయోగపడుతున్నాయి అనుకొని వాటిని చాలా మట్టుకు జనాల్లోపలికి తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. నిజంగా నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను. ఏంటి అంటే ఈరోజు డీప్ స్టేట్ ఏ విధంగానైతే భారత్ మీద ముఖ్యంగా కుట్రలు పన్నుతా ఉంది. ఈ భారత్లో ఉండేటటువంటి సమాజం అంటే భారతీయ సమాజం మొత్తం కూడా తన్నుకు చావాలి, కొట్టుకు చావాలి అనేటటువంటి ఉద్దేశంలో హిందూ, ముస్లింగా అంటే జాతి వైరాలు కావచ్చు, ఇదే విధంగా హిందువుల్లో కుల వైరాలు కావచ్చు పెంచి పోషిస్తూ ఉన్నారు వీళ్ళు. ఈరోజు మీరు చూడండి సోషల్ మీడియా వేదికగా ఎలా తన్నుకు చేస్తున్నారో అందరూ కూడా. ఎందుకు? దీని వెనకాల కారణం ఏంటి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈరోజు భారత్ అనేటటువంటిది మొత్తం ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఎదుగుతున్నది. దానికి ప్రధాని మోదీ ఏ దేశానికి పోతే ఆ దేశ అధ్యక్షులు ప్రోటోకాల్లు కూడా పక్కన పెట్టుకొని ఏకంగా ఎయిర్పోర్ట్కి వచ్చి విమానం దగ్గర నిలబడి మోదీ గారికి స్వాగతాలు పలుకుతా ఉన్నారు. దీన్ని ఒకసారి మీరు గమనించాలి. ఒకప్పటి భారతదేశ ప్రధానులకు విలువ ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఆ విలువ ఎక్కడికి వచ్చింది, ఎలా మారుతుంది అని. భారత ప్రధానిని గౌరవిస్తున్నారంటే ఆటోమేటిక్గా భారతదేశాన్ని గౌరవించినట్టే. మరి ఈ దేశ ప్రధానిని దించాలని చెప్పేసి ప్రపంచంలో ఉండేటటువంటి కొన్ని అగ్రరాజ్యాల అధిపతులతో పాటు ఈ దేశంలో ఉండేటటువంటి నాయకులు కూడా వాళ్ళతో కలిసి పోరాడుతున్నారు. మరి ఈ పోరాటం దేనికోసం? భారత్ను విశ్వగురువుగా వెళ్లకుండా ఆపడానికి. ఇది ఎవరు గమనించాలి? ఇది గమనించకుండా ఎంతసేపు మనలో మనం తన్నుకు చేద్దామా? భారత్ను సూపర్ పవర్గా చేద్దామా? భారత్ సూపర్ పవర్గా ఎదిగింది అంటే ఆటోమేటిక్గా దాని ఫలితాలు ఎవరు పొందుతారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయర్రి. అండ్ ఇన్ఫర్మేషన్ని 10 మందికి పంచుర్రి. ఇట్లాంటి జర్నలిస్టుల ముసుగులో ఉండి భారత వ్యతిరేకతను విషం కక్కుతున్నటువంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. జై హింద్, మేరా భారత్ మహాన్.